నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. సింహాచలం అప్పన్న గుడిలో నిన్న గోడ కూలి కొంతమంది భక్తులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించడానికని వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి డైవర్షన్ పాలిటిక్స్ చేయటమే తప్ప మంచి చేయటం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి తెలిసిపోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న సింహాచలం గుడిలో గోడ కూలి కొంతమంది భక్తులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన పరామర్శించడానికని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీదనే ఆయన దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? సింహాచలంలో గోడ కూలి మృతి చెందడం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే ఒక భక్తి మార్గం కోసం వెళ్ళే ఎవరికైనా అక్కడ పరిస్థితుల వల్ల చనిపోవడం అనేది విషాదం. ఆ విషాదం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా తెలుగు ప్రజలకు అత్యంత విషాదంగా చెప్పొచ్చు. అలాంటి పరిస్థితిలో అసలు దానికి కారణాలు ఏంటి, ఎందుకు కూలింది, దానికి అంటే అధికారుల సమన్వయ లోపం ఉందా? ఇప్పుడు మనకు వస్తున్న వార్తలు ఏంటంటే అధికారుల సమన్వయ లోపం పర్యాటక శాఖకు అలాగే దేవాదాయ శాఖకున్న ఈ లోపం వల్ల దాంతోపాటుగా అధికారుల నిర్వాహకం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న అధికారులు అక్కడ పనిచేస్తూ నిర్లక్ష్యం వస్తున్నారు అనేది ఇది. మనం ఓవరాల్గా చూసుకుంటే అంటే ఆ దుర్ఘటనకు సంబంధించి సంతాపం తెలపాల్సిన అవసరం ఉంది, పరామర్శించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతవరకు ప్రతిపక్ష నాయకునిగా అతను కరెక్ట్గా, కానీ అక్కడి నుంచే పాలిటిక్స్ స్టార్ట్ చేయడం అనేది ప్రస్తుతం అంటే విచారణ దశలో ఉన్న సమయంలోనే రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గోడ కూలింది, ప్రభుత్వం వివరాలు తెచ్చుకుంటుంది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే వివరాలు బయట ఇంకా ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఇప్పటివరకు రాలేదు. ఇలాంటి సందర్భంలో ముందస్తుగా చంద్రబాబు హయాంలో గతంలో పుష్కరాలకు జరిగింది, ఇప్పుడు ఈ విధంగా జరిగిందని ఏకరువు పెట్టడం ద్వారా దాన్ని అంటే ఎవరైతే అక్కడ బాధల్లో ఉన్నారో వాళ్ళని మరింత కుంగదీసే అవకాశం ఉంటుంది తప్పిస్తే వాళ్ళని ధైర్యం చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో వెళ్ళినప్పుడు బాధితులకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఏం కాదు, ఆదుకుంటారు, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది, ప్రభుత్వం ఆదుకోకపోతే మేము ప్రభుత్వం చేత మిమ్మల్ని ఆదుకునేటట్టు డిమాండ్ చేస్తాము అని చెప్పి ఇది చేయాలి. ఎవరైనా ఏం కోరుకుంటారు, బాధితుల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళని పరామర్శి బాధితులకు ఇంత నష్టపరిహారం చెల్లించండి, ఎక్స్గ్రేషియా చెల్లించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు. మొదట చేసే కార్యక్రమం అది చేసిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను గురించి ప్రస్తావిస్తారు. ఆ ప్రస్తావన ఎప్పుడు వస్తుందంటే రెండవ దశలో వస్తుంది. అంటే మొదటి దశలో వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ ధైర్యం చెప్పడం అదొక దశ అయిన తర్వాత రెండవ దశలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించడం, వాళ్ళకు కొంత ఆదుకోవడము ప్రభుత్వం నుంచి, తర్వాత అక్కడ జరిగిన లోపాలు ఏంటి, లోటుపాట్లు ఏంటి అనేవన్నీ ఒక్కొక్కటిగా వస్తుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక అవకాశం దొరికింది కదా, ఇక్కడ ఒక అవకాశం దొరికింది, దీన్ని ప్రభుత్వం వైఫల్యంగా ఎత్తి చూపే ప్రయత్నం చేద్దాం అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. సార్, ప్రభుత్వం అంటే ఎవరు ఏం చేసినా, ఎక్కడ ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితులున్నా పూర్తిగా అంటే ఫైనల్గా ఏంటంటే ప్రభుత్వానికే ఆ పేరు వస్తుంది. మంచి అయినా చెడైనా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే జరుగుతున్న పరిణామాల్లో ఎవరు వేరే వాళ్ళు తప్పు చేసినా అది ప్రభుత్వంపైకే వెళ్తుంటుంది. అంటే కూటమి హయాంలోనే ఇది జరిగింది అనేది వస్తుంది. కానీ దానికి సంబంధించి వివరాలు, దానికి సంబంధించిన చర్యలు అనేవి ఇంకా ప్రారంభం కాలేదు. అంటే ఇలాంటి దశలో గుడి దగ్గర నుంచే రాజకీయాలు చేయడం అనేది గతంలో కూడా చేయడం జరిగింది, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుని హోదాలో ముందుగా ప్రతిపక్ష పాత్రలో ఎలా ఉండాలనో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడం మంచిదని అంటే ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మన తిరుపతిలో కూడా సార్ లైవ్లో అంటే టోకన్లు తీసుకునే దగ్గరే లైవ్లో నుంచి ఉన్న భక్తులు కూడా చాలామంది ఒకేసారి గేట్ ఓపెన్ చేసేసరికి చాలామంది భక్తులు కూడా అక్కడ మృతి చెందడం, హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగితే ఈ నేపథ్యంలో ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, అంటే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సీఎం అనుకోవడం, అంటే బాధ్యతలు పరామర్శించడానికని హాస్పిటల్కి వెళ్ళి కూడా అక్కడ సీఎం అనుకోవడం కూడా ఇది ఎంతవరకు వస్తుంది సార్? అలానే ఇప్పుడు జరిగింది కూడా ఇట్లా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని ప్రజలకు అని అనిపిస్తుంది. దీని మీద మీరు ఎలా చూస్తారు సార్? మొత్తం ఏకరువు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటన కాకుండా గతంలో అంటే గత 5 ఏళ్ల కాలంలో 2014 నుంచి 19 మధ్యలో
పుష్కరాల సందర్భంలో చంద్రబాబు నాయుడు వెళ్ళడం వల్ల భక్తులు మరణించడం జరిగింది. తను ప్రచారం చేసుకుంటాడు, పబ్లిసిటీ చేసుకుంటాడు. అంతా అయిపోయిన తర్వాత ఒక కమిషన్ ఏర్పరుస్తాడు. ఆ కమిషన్ రిపోర్టు రాదు, దానికి సంబంధించి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఇలాంటి ఆరోపణలు చేయడం జరిగింది. అంటే తన అవకాశం ఎక్కడైతే కూటమి ప్రభుత్వం తప్పు అంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం హయాంలో జరుగుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఇది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడేం జరుగుతుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా వస్తుంటాయి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ సమయం ప్రభుత్వానికి ఇవ్వాలనేది ఇక్కడ ప్రధానమైనది. అంటే ఏ ప్రభుత్వం అయినా సంఘటనలు జరుగుతుంటాయి. అంటే సంఘటనలు జరగకుండా అది కూటమి ప్రభుత్వం ఉన్నా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అది విషాదకరంగానే ఉంటుంది. ఎవరికైనా, ఎవరు భక్తులు ఎందుకు వెళ్తారు? వాళ్ళు దేవుని మొక్కుల కోసం, పూజల కోసం వెళ్తుంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళు చనిపోయినట్టయితే వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉంటారు. కాబట్టి గుడులను, గోపురాలను వీటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుంది, దోషం చేస్తుంది అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసలు ఈ గుడులకు సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ మత మార్పులకు పాల్పడ్డారు, వీళ్ళకి ప్రోత్సహించలేదు అనే ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు దాన్ని అంటే రాజకీయంగా చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే సమస్య కాకుండా రాజకీయంగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. దాని ప్రభుత్వం ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అంటే ఒకే రోజు మాత్రమే గడవడం జరిగింది, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎవరైతే నిందితులను కాపాడే ప్రయత్నం చేయడమో, లేకపోతే అధికారులను కాపాడే ప్రయత్నం చేసినట్టయితే అప్పుడు ప్రతిపక్షంగా నిలదీసే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షానికి హక్కులు ఉంటాయి, ప్రజల పక్షాన పోరాడే హక్కులు ఉంటాయి. కానీ వెంటనే వెళ్ళి బాధితులను పరామర్శిస్తున్న సందర్భంలో ఆ గుడి దగ్గరనే రాజకీయాలు చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఆత్మస్థైర్యం అక్కడ ఉన్న భక్తులకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. గుడి ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా కూటమి ప్రభుత్వం ఇవి హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, గుడులను వీటన్ని నాశనం చేస్తున్నాడని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి తనను ఒకసారి ఈ 2019 నుంచి 24 వరకు ఏ విధంగా జరిగింది, అప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినాయి, తిరుపతిలో ఎన్ని విమర్శలు వచ్చినాయి, అవన్నీ కూడా ఒక్కసారి తను మననం చేసుకోవాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.